రాణి పద్మిని 80s మలయాళ తమిళ ఇండస్ట్రీలో ఆమెకు మెరుపు తీగ. గ్లామరస్ రోల్స్ కు పెట్టింది పేరు. ప్రత్యేకించి ఆమె సినిమాలు చూడ్డానికి అప్పట్లో మలయాళ కుర్రోళ్లు ఎగబడేవారు. ఆమె అందాన్ని తలుచుకుని కవితలల్లేవారు, ప్రేమలేఖలు రాసేవారు. అభినయంతో పాటు అందం, ఆకర్షణ మెండుగా కలిగిన ఆ అద్భుత నటీమణి, అందాల రాశి అతి చిన్న వయసులోనే దారుణంగా హత్య చేయబడిందన్న సంగతి మీకు తెలుసా? కేరళకు చెందిన రాణి పద్మిని తన తల్లి ఇందిరా కుమారితో కలిసి కోలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనే పట్టుదలతో చెన్నై అన్నానగర్లో నివాసం ఏర్పరచుకుంది. కానీ అక్కడ ఆమెకు సరైన బ్యాకప్ దొరకలేదు. దాంతో తన మదర్లాండ్ మాలీవుడ్ ఇండస్ట్రీలో తన లక్ పరీక్షించుకుంది. లక్కీగా అక్కడ భలే క్లిక్ అయింది. పెద్ద పెద్ద స్టార్స్ తో ఆమె హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కాయి. సినిమా మీద సినిమాలు చేస్తూనే మరోపక్క పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో ఆమె పరిచయాలు పెంచుకుని సంబంధాలు కూడా పెట్టుకుంది. బోలెడంత డబ్బు వచ్చి పడిపోయేది. దాంతో ఆమె ఒక వాచ్మెన్, ఒక వంటవాడు, ఒక డ్రైవర్ కావాలని ప్రకటనిచ్చింది. కుట్టి అనేవాడు వాచ్మెన్ గాను, జబరాజ్ డ్రైవర్ గాను, గణేశన్ వంటవాడిగాను ఆమె ఇంట్లో చేరారు. ఒకరోజు పద్మిని తాను సంపాదించిన డబ్బుతో చెన్నైలో ఖరీదైన ఒక ఇల్లు కొనాలని నిర్ణయించుకుంది. దానికోసం ఆమె 15 లక్షలు బీరువా లాకర్లో పెట్టింది. అది గమనించిన జబరాజ్ ఆ డబ్బుని కాజేయాలని కుట్టి, గణేశన్లతో కలిసి ఒక పెద్ద స్కెచ్ రెడీ చేశాడు. వాళ్ళిద్దరికీ కత్తులు కూడా కొనిచ్చాడు. 15 అక్టోబర్ 1986 రాణి పద్మిని స్నానం చేయటానికి బాత్రూంలోకి వెళ్ళింది. ముందుగా ఆ ముగ్గురు కలిసి ఆమె తల్లి ఇందిరా కుమారిని అటాక్ చేశారు. ఆమె అరుపులు విన్న పద్మిని వెంటనే బాత్రూంలోంచి పరుగుపెట్టి హాల్లోకొచ్చింది. తల్లి రక్తపు మడుగులో కొట్టుకుంటోంది. అది చూసి షాక్ తిన్న ఆమె మీద వాళ్ళు ముగ్గురు పాశవికంగా దాడి చేశారు. అతి కిరాతకంగా ఆమెను పొడిచి చంపారు. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా సంఘటనా స్థలంలోనే మరణించింది. ఆమె మరణ వార్త విన్న వెంటనే కేరళ, తమిళనాడు ప్రాంతాలు అట్టుడికిపోయాయి. అక్కడ పెద్ద దుమారం చెలరేగింది. అప్పట్లో రాణి పద్మినితో క్లోజ్గా ఉండే ఒక ప్రముఖుడు వెంటనే ఆ ముగ్గురిని అరెస్టు చేయించి జైల్లో పెట్టించి దొంగలించిన సొత్తును రికవర్ చేయించాడు. ఆ ముగ్గురికి చెన్నై హైకోర్టు జీవిత ఖైదు విధించింది. అలా అతి చిన్న వయసులోనే అసువులు బాసింది ఆ అందాల తార. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.